మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా ధ్యానాంశము భయము అనేది చాలా చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ భయము అనేది చాలా భయంకరమైన సమస్య. దేవుని యందు ప్రియమైన వారలారా, ఇక్కడ భయము ద్వారా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కనుక భయము ద్వారా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారేమో. బైబిల్ ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందో బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. అంతేకాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని అనేక రకాలైన భయాలు వెంటాడుతూ ఉన్నాయి. అటువంటి భయాలలో మనం ఎలా ఉండాలి, అసలు మనం ఏ విధంగా నడుచుకోవాలనేది కూడా బైబిల్ గ్రంథం ద్వారా తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దానికి ముందుగా చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కన్ను మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణమైన దేవ, మహాగౌరవపాత్రమైన తండ్రి, నీ ఘనమైన నామానికి మీ ఘనమైన పాత్రను కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా నన్న తండ్రి ప్రభు, ఇప్పుడు నాయన వాక్యం చెప్పబోచుండగా నా స్వరం మరుగుపరచండి. నీ స్వరం ద్వారా, నీ ఆత్మ ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు యేసయ్యా. నీ బిడ్డలు నాయన ఎటువంటి ప్రాబ్లమ్స్ చేత సఫర్ అవుతున్నారు మాకైతే తెలియదు కానయ్యా. అయ్యా, నీవు సమస్తము ఎరిగిన దేవుడు నాయన, వారితో మీరే మాట్లాడమని అడుగుచున్నాను. తండ్రికి స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించున్నదే నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఇక్కడ చూస్తే యోబు గారు మాట్లాడుతూ ఉన్నారండి. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన ఏదైతే వస్తుందో అని చెప్పేసి భయపడ్డారో అదే సంభవించిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే చాలామంది ఇది నా లైఫ్లో జరిగిపోతుందేమో అని చెప్పేసి జరగకముందే భయపడుతూ ఉంటారు, జరగకముందే ఆందోళనకు గురవుతూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, ఈ భయము అనేది ఒక ప్రవచనం లాంటిది. అంటే జరగకముందే ఎప్పుడైతే జరిగిపోతుందో అని చెప్పేసి భయపడుతూ ఉంటామో అది ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుందంటండి. అదే యోబు వ్రాసారనమాట. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నాను అదే నాకు సంభవించినది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. అంటే నాకు భయము పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కనుక మన జీవితంలో అమ్మో ఇది జరిగిపోతుందేమో అని చెప్పేసి ఎప్పుడు భయపడకూడదండి. భయము మన జీవితంలో ఉండకూడదు. ఆ భయం ద్వారా చాలానే మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాయి. అయ్యే ఏమి మనకి ఫేస్ చేస్తూ ఉంటామంటే, అదే కింద వచనంలో 26వ వచనంలో మనకు కనిపిస్తుంది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అని యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే సుఖము ఉండదు, భయము మన లైఫ్లోకి భయం ఎప్పుడైతే ఎంట్రన్స్ అవుతుందో సుఖము ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. అలాగే దేవుని యందు ప్రియమైన వాళ్ళ శ్రమే నాకు సంభవిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారంటే, అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మన లైఫ్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటాయంట. కేవలం దేని ద్వారా ఇవన్నీ ఎంటర్ అవుతాయి అని అంటే భయము ద్వారా. ఒక్క భయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆఖరికి ఇది ఎక్కడి వరకు అంటే ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితికి కూడా ఈ భయం నడిపిస్తుంది అంటండి. అదే వాక్యంలో సెలవిస్తుంది. ఏమనంటే, ఈ భయము ఎప్పుడైతే మనకి సంభవిస్తుందో అప్పుడు మనకి సుఖము ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, అసలు ఏమీ మనకు ఉండదు. ఎందుకంటే పడుకుందామన్నా చాలా మందికి నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే భయము ఒక ఆందోళన వారి లైఫ్లో ఉన్నప్పుడు అన్నం తిందామన్నా కూడా తినలేని పరిస్థితి. ఎందుచేతనంటే వారు చాలా టెన్షన్కి, భయానికి గురవుతారు కాబట్టి. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, సంవత్సరానికి మనకి 365 రోజులు అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో 365 సార్లు మన కోసం రాయించిన మాట ఏంటో తెలుసా? భయపడవద్దు అనే మాట మన కోసం రాయించారండి. ఎందుచేత భయపడవద్దు అని చెప్పేసి రాయించారో తెలుసా? ప్రతి రోజుకి ఒకసారి
ఏంటంటే భయపడొద్దు అని చెప్పేసి రోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే భయపడవద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కనుక భయపడితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి దేవుడు ముందుగానే వ్రాయించేశారు. ఏమనంటే భయపడొద్దు అని చెప్పేసి రోజుకు ఒక మాట చెప్పిన మనం ధైర్యంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన మీకు చూపిద్దామని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త, బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. దేవుని యందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనకి ఒక సంఘటన కనిపిస్తూ ఉంది. ఏంటనంటే దేవుని శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడంటే ఒక సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారండి. సువార్త పని మీద యేసుక్రీస్తు ప్రభువారు కాలు నడకన అలాగే దోణల్లోని కూడా ప్రయాణం చేస్తూ ఉండేవారు. అలాగే ఒక చిన్న దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో వీరు ప్రయాణం చేస్తూ ఉండగా పెద్ద తుఫాను సంభవించింది. అక్కడ ఏమని వ్రాయబడింది? చాలా పెద్ద తుఫాను అని వ్రాయబడింది. అక్కడ ప్రయాణం చేసేది చిన్న చెరువు కాదు, లేదంటే కాలువ కాదు, అంతేకాదు ఇంకా చూస్తే ఒక గోదావరి కూడా కాదండి. ఇక్కడ సముద్రం. సముద్రం అంటే కనుచూపు మేరకి మనకి గట్టు కూడా మనకి కనిపించదు. అటువంటి విశాలంగా ఉన్న సముద్రం మీద, అతిపెద్ద సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చిన్న తుఫాను కాదు కానీ చాలా పెద్ద తుఫాను సంభవించింది. తుఫాను సంభవించినప్పుడు యాక్చువల్గా మనం చూస్తే న్యూస్లో ఏమని చెప్తారు అనంటే, మొట్టమొదటిగా న్యూస్లో వచ్చే హెచ్చరిక ఏంటి అనంటే మత్స్యకారులు సముద్రం మీదకి వెళ్ళవద్దు అని చెప్పేసి హెచ్చరిస్తారు. ఎందుచేత అనంటే మామూలుగా ఉన్న ప్రాంతాల మీద కంటే సముద్రం మీద తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అంటే సముద్రం మీద గాలులే కానీ అలాగే వర్షమే కానీ ప్రతిదీ చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి సముద్రం మీదకి వెళ్ళొద్దని హెచ్చరిస్తారు. అలాంటిది అటువంటి సముద్రం మీద చాలా పెద్ద తుఫాను రేగిందండి. తుఫాను రేగగానే ఆ శిష్యులు ఆ దోణిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆ యొక్క దోణి అమరమున తలవాల్చుకుని నిద్రిస్తూ ఉన్న సమయంలో శిష్యులు కంగారు పడుతూ ఉన్నారు. ఎందుచేత కంగారు పడుతూ ఉన్నారు అనంటే వీరు ఆ తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. గాలులు వీస్తూ ఉన్నాయి, ఒక పక్కన వర్షం పడుతూ ఉంది, అలలు బాగా ఇసురుగా కొడుతూ ఉన్నాయి. ఆ అలలు కొట్టడం ద్వారా వాటర్ కూడా లోపలికి వచ్చేస్తూ ఉన్నదండి. లోపలికి వచ్చి నిండిపోతూ ఉన్నది. దేవుని యందు ప్రియమైన వాళ్ళరా, శిష్యులు ఆ గాలిని చూచారు, చాలా భయపడుతూ ఉన్నారు. అంతేకాదు ఆ వర్షాన్ని చూశారు, ఆ అలను చూశారు. అటువంటి పరిస్థితిని అంతటి గమనించి భయపడిపోతూ ఉన్నారు. కానీ నేటి సమాజంలో మనం చూస్తే చాలామంది దేవుని నమ్మిన బిడ్డలు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ప్రాబ్లమ్స్ని చూసి చాలా భయపడుతూ ఉంటారు. సమస్యలను చూసి, పరిస్థితులను చూసి, అంతేకాదు ఆర్థిక పరిస్థితులను చూసి కూడా చాలా సతమతం అయిపోతూ ఉంటారండి. కానీ అటువంటి వారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇక్కడ చూస్తే వీరు చుట్టూ ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నారు, గాలిని చూస్తూ ఉన్నారు, అలాగే తుఫానుని చూస్తూ ఉన్నారు. అక్కడ చూసిన ప్రతి పరిస్థితిని చూస్తున్నారు కానీ వారు ఒకటి గమనించలేదు. ఏంటి అనంటే ఆ యొక్క దోణిలోనండి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అదే సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆ దోణిలోనే ఉన్నాడు కదా అన్న ధైర్యం కాదు. కానీ అక్కడ చూస్తే అయ్యో ఆ తుఫాను చూసి భయపడుతున్నారు, ఆ గాలిని చూసి భయపడుతున్నారు, కానీ దేవుడు ఉన్నాడు కదా అని చెప్పేసి నమ్మడాన్ని మానేశారండి. కనుక మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనకున్న సమస్యలని చూచి భయపడిపోతూ ఉంటాం. కానీ మన జీవితంలో యేసయ్య ఉన్నాడు కదా, ఆ యేసయ్య ఖచ్చితంగా మనల్ని బయటపడే సమర్థుడు కదా అనే నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని కోల్పోవడం వల్ల ఏం జరుగుతూ ఉందంటే భయంకి, ఆందోళనకి గురవుతున్నారు. ఈరోజు మీతో దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని భయపడొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే మీతో ఉన్నవాడను నేనే అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఎటువంటి పరిస్థితి గుండా మీరు వెళ్ళినా, ఎటువంటి సమస్య గుండా వెళ్ళినా
దేవుని యందు ప్రియమైన వాళ్ళారా, ఆ దేవుడు మీతో ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్న ఎటువంటి విషయంలో మీరు భయపడవద్దు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. అందుకే ఇక్కడ చూస్తే చాలా చిన్న దోణి, పెద్ద సముద్రం, పెద్ద తుఫాను, అసలైతే ఆ దోణిని కొట్టగా ఒక్క అల చాలండి మునిగిపోవడానికి దోణి. కానీ అన్ని అలలు కొట్టినా కూడా దోణి మునిగిపోలేదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణిలో ఉన్నారు కనుక మన జీవితంలో కూడా ఎన్ని శ్రమల గుండా మనం వెళ్ళినా కూడా, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా కూడా మనము కూడా మునిగిపోమండి. మనము కూడా ఏంటంటే చాలా లోతులోకి వెళ్ళిపోము. ఎందుకంటే మనతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కనుక. చిన్న ఉదాహరణ మీతో చెప్దామని నేను ఆశపడుతూ ఉన్నాను. అది ఏమిటి అనంటే, ఒక షిప్లో కొంతమంది ప్రయాణిస్తూ ఉన్నారండి. కొంతమంది ప్రయాణిస్తూ ఉన్న సమయంలో ఆ షిప్కి చిన్న ప్రమాదం జరిగింది. చిన్న ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగింది అనంటే, అనౌన్స్మెంట్ వస్తూ ఉంది, ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండండి, షిప్కి ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదం ద్వారా షిప్ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నది కనుక అందరూ సేఫ్టీ జాకెట్స్తో అందరూ జాగ్రత్తగా ఉండండి అని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సేఫ్టీ జాకెట్స్ వేసుకుని చాలా టెన్షన్తో పరిగెడుతూ ఉన్న సమయంలో ఒక బాబు చాలా కూల్గా చైర్లో కూర్చుని ఉన్నాడండి. ఆ విషయాన్ని ఒక వృద్ధురాలు గమనించింది. ఆ వృద్ధురాలు ఆ బాబు దగ్గరికి వచ్చి అంటుంది కదా, ఏమనంటే, ఈ షిప్ మునిగిపోతానికి సిద్ధంగా ఉంది, అందరూ ప్రాణాల కోసం పరిగెడుతూ ఉన్నారు, సేఫ్టీ జాకెట్స్ కోసం పరిగెడుతూ ఉన్నారు, నువ్వు మాత్రం చాలా రిలాక్స్గా నువ్వు ఎందుకున్నావు అని చెప్పేసి ఆ బాబుని అడిగినప్పుడు ఆ బాబు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఏమని చెప్పాడు అంటే, నాకు భయం ఏమీ లేదు, ఎందుకంటే ఈ షిప్ని నడిపించేవాడు మా నాన్నే. ఎందుకనంటే ఈ షిప్ ఒకవేళ మునిగిపోయినా మా నాన్న ఉన్నాడు కాబట్టి ఈ షిప్లో ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడు, అందుకే నాకు ఈ ధైర్యం అని చెప్పేసి అన్నాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చిన్న బాబుకు కలిగిన విశ్వాసం మనము కూడా కలిగి ఉండాలి. ఈ జీవితాన్ని సృష్టించిన వాడు మన యేసయ్య, మన తండ్రి మనతో ఉన్నప్పుడు, మన జీవితంలో ఉన్నప్పుడు, చిన్న దోణి ఆయన మన జీవితంలో ఆయన ఉన్నప్పుడు భయం మనకి ఎందుకండి? కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, ఏమనంటే ఆయన మనతో కూడా ఉన్నాడు కనుక మనము ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళినా చిన్న బాబు యొక్క విశ్వాసం మనం కలిగి ఉంటే, నా దేవుడు ఉన్నాడు కదా, ఆయన రక్షించే సమర్థుడు కదా, ఎటువంటి ప్రాబ్లం గుండా వెళ్ళినా, భయాలు గుండా వెళ్ళినా ఏది నన్ను ఏమీ చేయలేదు, నా తండ్రి ఉన్నాడన్న ధైర్యంతో ఆ బాబు ఎలా అయితే ఉన్నాడోనండి అలా మనం ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక చాలామంది కరోనా టైంలోనంటండి చాలామంది భయపడిపోయి తమకి ఇష్టమైన వారిని కోల్పోవడం వల్ల నాకు ఇంక ఈ బ్రతికి ఎందుకు, నాకు ఈ జీవితం ఎందుకు, నాకు ఈ లైఫే వద్దని చెప్పేసి చాలామంది చనిపోయారంటండి. చాలామంది చనిపోదామని ప్రయత్నాలు కూడా చేశారంట. ఒక విషయం నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నానండి. మనం తల్లి గర్భం నుండి పుట్టినప్పటి నుంచి మనతో కూడా ఎవరు రాలేదండి. మనం జీవించినప్పుడు మన చివరి వరకు కూడా ఎవరు ఉండరు మనతో. అంతేకాదు మనం చనిపోయిన తర్వాత కూడా ఎవరు మనతో రారండి. కానీ మనల్ని పుట్టించిన దేవుడు గర్భములో ఉండగా ఆయన కన్నులు మనల్ని చూచాయి. మనం జీవిస్తున్నంత వరకు ఆయన మనతో ఉంటాడు. మనం చనిపోయిన తర్వాత కూడా మనతో ఉండేది మన యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము పుట్టేటప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ, జీవించేటప్పుడు కానీ ఎప్పుడు నిరంతరము ఉండేది మన యేసయ్య ఒక్కడే. కనుక వారు లేరే, వీరు లేరే అని చెప్పేసి బాధపడకూడదు. కానీ మనతో పాటు మన యేసయ్య ఎప్పుడు సదాకాలం నేను మీతో కూడా ఉన్నా అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు నిరంతరం మనతో ఉండేది మన యేసయ్య మాత్రమేనండి. కనుక మనుషుల ప్రేమ వైపు కాదు, కానీ మన దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో అప్పుడు దేవుడు మనలో గొప్ప కార్యము చేయగలడు. అక్కడే మనం చూస్తే దేవుడు వెంటనే లేచి ఏం చేశాడు అని అంటే, వాళ్ళు అంటూ ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నీకు చింత లేదా అయ్యా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆయన లేపినప్పుడు అప్పుడు ఆయన అంటూ ఉన్నారు, ఆయన ఒకే ఒక్క మాట చెప్పగానండి ఆ గాలి ఆగిపోయింది, ఆ తుఫాను ఆగిపోయింది, అంతా నిమ్మలం అయిపోయిందండి. కనుక మన జీవితంలో తుఫాను వంటి సమస్యలు కానీ, శ్రమలు కానీ ఉంటూ ఉన్నా కూడా దేవుడు మన జీవితంలో ఉన్నాడు కాబట్టి ఆయన
ఒక్క మాట చెప్తే చాలు ప్రతీదీ నిమ్మలం అయిపోతుందండి. ఇక్కడ ఆయన ఒక్క మాట చెప్తే ప్రతీదీ అక్కడ తుఫాను సహితం ఆగిపోయింది. కనుక మన దేవుడు మనతో ఉన్నాడని మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో దేవుడు అప్పుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. అంతేకాదు దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు భయపడుచున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఎందుకు భయపడుచున్నారు, భయపడడం వల్ల నమ్మలేకపోతున్నారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. కనుక భయం మనలో ఉండకూడదు, కానీ నమ్మిక మాత్రం ఉంచిన ఎడల మనం దేవుని మహిమ చూడగలము, దేవుడు చేసే కార్యాలు చూడగలము. ఈ రోజు నుంచి అయ్యా నాలో భయం లేకుండా మీరు సహాయం చేయండి. ఈ సర్వ సృష్టిని సృష్టించే సృష్టికర్త కదయ్యా మీరు నా జీవితంలో కూడా ఈ భయం లేకుండా మీ యందు దృఢమైన నమ్మకాన్ని మాకు కలిగించండి తండ్రి. మమ్మల్ని ఈ సమస్య నుంచి ఈ ప్రాబ్లం నుంచి మీరే మమ్మల్ని సేవ్ చేసే సమర్థుడవు తండ్రి అని చెప్పేసి గొప్ప నమ్మకం ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో అప్పుడు దేవుడు మీ పట్ల చేసే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన దేవ, మహాగౌరవపాత్రుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి మీ వివరణ పాదపద్యం కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా నన్ను తండ్రి, నీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ రోజు నుంచి నీ బిడ్డలు భయపడకుండా నాయన అయ్యా నన్ను తండ్రి, నీ యందు నమ్మిక కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మీరు ఒక్క మాట పలికితే చాలు నాయన. అయ్యా మీరు నేను తండ్రి ప్రభువా ఒక్క క్షణము నాయన అయ్యా దేవానికి స్తోత్రాలు. ఒక్క మాట పలికిన వెంటనే సమస్యల నుంచి నాయన గట్టెక్కించగల సమర్థుడవడానికి నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యము జరిగించండి. గొప్ప నమ్మికను వారిలో కలిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.